కేంద్ర మంత్రి సురేష్ గోపి నాకు ఆదాయం చాలటం లేదు కాబట్టి నేను సినిమాల్లోకి తిరిగి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పడం నిజంగా దేశ ప్రజలను దిగ్భ్రాంతి పరిచే విషయం. దిగ్భ్రాంతి చెందారా లేదా, ఇప్పుడు వీటన్నిటికీ అలవాటైపోయి ఏదైనా సాధ్యమే అనుకుంటున్నారా మనం చెప్పలేం. కానీ ఒక నాయకుడు లేదా ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధిగా ఉంటానని విజయం సాధించిన తర్వాత, మంత్రి కూడా అయిన తర్వాత, అందులో కూడా కేంద్రం, ఇంత పెద్ద దేశానికి కేంద్రంలో స్థానం లభించడం అంటే అదేదే మామూలు విషయం కాదు. పైగా ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఒకటి కూడా కాదు, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి చోట తనకు స్థానం కల్పిస్తే అది చాలా చిన్న విషయం అయిపోయినట్టు. నాకు ఆదాయం చాలటం లేదు కాబట్టి నేను సినిమాల్లోకి వెళ్తాను, నిజానికి నన్ను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేను అదే ఆలోచనలో ఉన్నాను అంటున్నారు. అంటే రాజకీయాలను ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆదాయ వనరులు ఏదో ఒక విధంగా డబ్బు తెచ్చుకోవటము, దానికోసం మిగిలిన కనీస ప్రజాస్వామిక ప్రమాణాలు కూడా పాటించకుండా వదిలేయడానికి సిద్ధమవుతున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. సురేష్ గోపి అంతకుముందు తీసిన సినిమాలు కనుక అవి చూస్తే తెలుగులో కూడా పెద్ద హిట్టే, ఆయన పెద్ద స్టార్. ఎందుకంటే దుర్మార్గుల మీద, దోపిడీదారుల మీద, అవినీతి పరుల మీద విరుచుకుపడి ఆయన చేస్తుంటాడు. ఆయన వాయిస్ కూడా ఎవరితోనో చెప్పించేవాళ్ళు. చాలా మంచి విగ్రహం ఇదంతా. కానీ ఆయనే రాజకీయాల్లోకి వచ్చాక చెప్తున్న ఈ డైలాగ్ కానీ, తీసుకుంటున్న ఈ యాక్షన్ కానీ ఏమాత్రం రాజ్యాంగ ప్రజాస్వామిక ప్రమాణాలకు అనుగుణంగా ఎంత మాత్రం లేదు. ఆయనకు నిజంగా సినిమాలో చేర్చుకోవాలని ఉంటే అప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదు. రాజకీయాల్లోకి వచ్చినా కానీ మంత్రి పదవి తీసుకొని ఉండకూడదు. ఒకవేళ ఆయన అడిగినా వీళ్ళు ఇచ్చి ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఆలోచన ఇలా ఉండి బహిరంగంగానే నాకు సినిమాలే ఇష్టం, సినిమాలే చేసుకో, ఎవరు వద్దన్నారు. అంతకుముందు తారక రామారావు ఉన్నారు, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎట్సెట్రా. ఆయన పూర్తిగా 300 సినిమాల్లో నటించి అవి వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినా కానీ ఆయన కొంచెం ఆ కోరిక తీరక ఆ బ్రహ్మర్షి విశ్వామిత్ర దేంట్లోనో నటిస్తారంటే అది ఒక పెద్ద జాతీయ చర్చ, కోర్టులు, తీర్పులు దీనంతటికి దారితీసింది. నిజంగా ఆ మీనాక్షి శేషాద్రితో ఆయన డ్యాన్స్, అప్పుడు విపి సింగ్ దగ్గర నుంచి, ఎస్ఆర్ బొమ్మాయి దగ్గర నుంచి జాతీయ నాయకులందరూ వచ్చారు. రామారావు గారు ఇలా విశ్వామిత్రుడి స్టైల్లో సంతకం చేయడం అనేది అప్పుడు మీడియాగా ఒక పెద్ద ఫోటో. అప్పుడు ఇంకా ఈయన ఛానల్స్ ఇవి రాని రోజులు. ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంత ప్రజాభిమానం ఉన్న ఆయన కూడా ఆ సినిమా ఇదంతా అయిన తర్వాత ప్రజలకు ఒక విధమైనటువంటి వైముఖ్యం కనిపించింది. ఇతర రాజకీయ కారణాల వల్ల కూడా ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన వరుసగా 4-5 సినిమాలు తీశారు. వాటన్నిటిలో ఒక మేజర్ చంద్రకాంత్ మాత్రమే సక్సెస్ అయింది. మిగిలినవన్నీ అది సమ్రాట్ అశోక కానీ, లేకపోతే శ్రీనాథ కవి సార్వభౌముడు కానీ, ముఖ్యంగా శ్రీనాథ అనేది ఆయన చాలా అభిరుచితో, టేస్ట్తోనే చేశారు. అయినా కానీ ప్రజలు పెద్దగా ఆదరించలేదు. అప్పటికే ఆయన పెద్ద ఆయన ప్రజలందరికీ కూడా చాలా రాముడై, ఇలరాముడై, జగదాభిరాముడైన రామారావు, దాసుగా దేవదాసుగా, కవి కాళిదాసుగా వెలైన నాగేశ్వరరావు అని అంతగా హత్తుకుపోయిన నటుడైనప్పటికీ కూడా ప్రజలు వేరే విధంగా ఆయన చూడడం మొదలుపెట్టారు అప్పటికే. ఈ సురేష్ గోపి సంగతి ఏంటండి, కమ్యూనిస్టులకు చాలా కంచుకోట లాంటి కేరళలో ఆయన అనేక కారణాల వల్ల, తన సినిమా ఆకర్షణ వల్లే ఆయన అక్కడ విజయం సాధించి ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ సినిమాలకే తిరిగి వెళ్ళిపోతానని చెప్తే ఇంకా దాంట్లో ఏమన్నా ఔచిత్యం ఉందా? లేదు, రాజీనామా చేయాలి. అప్పుడు నేను రాజీనామా చేసేస్తున్నాను, మా పార్టీకి అప్పగిస్తున్నాను. అట్లా కాదంట. ఈయన వెళ్ళి ఆదాయం కోసం ఈయన సినిమాలో నటిస్తారట, వేరే వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలట. సదానంద అని ఆయన పేరేదో చెప్తున్నారు ఆ సభలోనే. మనకి ఇక్కడ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన మొదట్లో నేను సినిమాలు ఆపేస్తానని ప్రకటించారు. అందరూ చాలామంది ఎందుకు ఆపేస్తానని ప్రకటించటము, అది సమయాన్ని బట్టి చూసుకోవాలి కదా. నటుడు ఒకరు ఒక వృత్తిలో నిపుణుడైనట్టే ఒకరిలో కళలో ఉండొచ్చు, దాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం కలిగించడం కోసం నేను నటించబోనని 2019లో ప్రకటించారు. ఇదే నా చివరి చిత్రం అని. ఆ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లకు, కానీ నిజానికి అప్పుడు కూడా ఆయన సినీ విభాగం కొనసాగుతూనే ఉండేది. నాకు తెలుసు, రాజకీయ విభాగం, సినీ విభాగం, కథలు అదంతా నడుస్తూనే ఉండేది. అదంతా అయిన తర్వాత చాలా కాలానికి ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చి దిల్ రాజు తీసిన వకీల్ సాబ్ ఆ చిత్రంతో మళ్ళీ ఆయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టడం ఇదంతా జరిగింది. సో మళ్ళీ మీరు సినిమాల్లోకి వెళ్ళారు కాబట్టి
నేను మీకు మీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని జేడీ లక్ష్మణ సిబిఐ మాజీ ఆయన లాంటి వాళ్ళు బయటికి వెళ్ళారు. కానీ పవన్ కళ్యాణ్కు మటుకు ఆయన నా పుస్తకావిష్కరణ మన సినిమాలనే పుస్తకావిష్కరణ చేశారు. ఆ సభలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మీరు ఎన్టీఆర్ ఫార్ములా ఫాలో అవ్వద్దు, ఎంజీఆర్ ఫార్ములా ఫాలో అవ్వండి, సినిమాలు రాజకీయాలు రెండు చేయండి అని నేను చెప్తే పవన్ కళ్యాణ్ వినలేదు, ఇకనైనా మీరు అది చేస్తే బాగుంటుందన్నారు. నిజంగానే ఆయన సినిమాలు రాజకీయాలు రెండు చేస్తానన్నట్టుగా కొన్ని సినిమాలు జయప్రదమయ్యాయి, కొన్ని కాలేదు, కానీ రెండు చేశారు. సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది. ఆ సినిమాలన్నీ అలా ఆగి ఉన్నాయి. సో 3-4 సినిమాలు వరుసగా వెంటనే పూర్తి చేయడం అనే పని పెట్టుకొని అందులో హరిహర వీరమల్లు విడుదల చేశారు. అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ అనే ఆ సినిమా తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి 185-190 కోట్ల దాకా వసూలు అయినప్పటికీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొన్న వాళ్లకు తగినంత ఇంకా రావాలి, డెఫిసిట్ ఉందన్నారు. బహుశా అది ఓటీటీ రైట్స్ ఇవన్నీ అయిన తర్వాత అది కవర్ కావచ్చు. అంటే భారతదేశంలో మొదటిసారిగా ఇక్కడ డబుల్ బుల్లెట్ అన్నట్టుగా ఇటు రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి, సినిమాల్లో కూడా నటించి రెండింటినీ కూడా చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ ఒక కొత్త ఉదాహరణ చూపించారు. ఇప్పుడు మనకు భారత రాజకీయ రంగంలో ఇక్కడ సురేష్ గోపి నేను సినిమాల్లో కోసం మంత్రి పదవి వదిలేస్తానని ఆయన, ఇక్కడేమో నేను మంత్రి పదవి సినిమాలు రెండు కూడా నిర్వహిస్తానని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈయనకి ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా 1-2 సినిమాలు పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఇంకొకటి మొన్న ఓజీ ఉత్సాహంలో దీన్ని సీక్వెన్స్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ కారణం ఒకటే చెప్తున్నారు, సురేష్ గోపి ఏమో డబ్బులు చాలా తగ్గిపోయాయి, మా పిల్లలు నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, కాబట్టి ఆయనే సెటిల్ అవ్వకపోతే మీరు నేను ఇంకా మనం సెటిల్ ఎప్పుడవుతామండి, అసలు మనకి సురేష్ గోపి సెటిల్ అవ్వలేదట. ఎనీవే అని ఆదాయం కోసం ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర పెద్ద వనరులు లేవు, కాబట్టి నేను సినిమాల్లో నటించి ఆ డబ్బుతో పార్టీని రాజకీయాలను నడుపుతాను అని చెప్తున్నారు. బట్ మొత్తం మీద చెప్పాలంటే నటన అభిరుచి ఆ దశ అంతకుముందుదైతే ఇప్పుడు మటుకు ఆదాయము చాలా భారీ ఆదాయ వనరుగా సినిమాను చూసే ఒక పరిస్థితి మాత్రం ఉంది. ఏమున్నా కానీ ప్రజలైతే మటుకు సురేష్ గోపి చేసిన ప్రకటనను హర్షించడం లేదు. ఎవరికి వాళ్ళు ఇలా చేయడానికి ఇదేమన్నా ఏది ఒక హోటల్లో లేకపోతే ఒక భవనమో అయితే నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చినప్పుడు పోతాను అనొచ్చు. లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నానని మీరు వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ కారణం వల్ల వెళ్తానని చెప్తే రేపు ప్రతి వాళ్ళు అలా చేస్తే ఏమవుతుంది అనేది ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్ మోడల్ అది రాజ్యాంగంలో ఎక్కడ నటించకూడదని లేదు కదా అని మొన్న విజయ్ కుమార్ అనే ఐఏఎస్ మాజీ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కామెంట్ చేసింది. నిజంగా లేదు, ఈ సమస్య ఎన్టీఆర్ నటించినప్పుడే వచ్చింది, ముఖ్యమంత్రి నటించవచ్చునా లేదని. ముఖ్యమంత్రి నటిస్తే లేదు, ఉప ముఖ్యమంత్రి నటించడానికి సమస్య ఏముంది. కాబట్టి ఈ రెండు మోడల్స్ భారత ప్రజాస్వామ్యానికి కొత్త ట్విస్ట్ ఇస్తున్నాయి. ఇంక ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతాయి. అలాగే రాజకీయాలను ఇప్పుడు ఉదాహరణకు హరిహర వీరమల్లు ఖర్చు ఎందుకు పెరిగింది అంటే ఆయన సనాతన రాజకీయం కొత్తగా తీసుకున్నారు కాబట్టి దాని మేరకు కథను మళ్ళీ ట్విస్టులు పెట్టేసరికి అది రెండు విధాలా దెబ్బతింది. కాబట్టి కళగా లేకపోతే ఒక కనీసమైన అభిరుచిగా చేస్తే అది వేరే విషయం. కానీ ప్రజా జీవితంలో ఉన్న తర్వాత ఆదాయ వనరుగా చేయటము అనేది సరికి మటుకు సమస్య రావచ్చు. ఈ చర్చ కూడా జరగవచ్చు భవిష్యత్తులో.